ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లోనే పెట్టిన అవసరం లేదంటే బయట కూడా నిలువ ఉంటుంది. చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు చక్కగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. మరి లేదంటే ఇంకొకటి ఏంటంటే అండి, మనం పండుమిరపకాయలు తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్నాక వాటిని చక్క ముక్కకంటే ఒక్కలుగా మన క్రష్ చేసి నల్లగొట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. దాంతోపాటు మనం ఎంతైతే మనం మిరపకాయలు తీసుకున్నామో, కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు, మిరపకాయలు రుబ్బుకున్నాక అందులో కలిపేసి ఒక 3 days అలాగా ఊరనివ్వాలన్నమాట. పక్క పెట్టేసేయాలి. తర్వాత 3 days అయిపోయాక ఇది కొంచెంగా రుబ్బుకొని, మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసి తాను పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఓకేనా? హాయ్ అండి, నమస్తే. మీకు ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పండు మిరపకాయ నిల్వ పచ్చడి అనమాట. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ముందుగా మనము కేజీ పండు మిరపకాయలు తీసుకుందామండి. వాటిని శుభ్రంగా కడుక్కొని, ఈ తొడిమలు ఉన్నప్పుడు కడుక్కోవాలి. తర్వాత తొడిమలు తీసేసుకొని మనం ప్రాసెస్ చేసుకోవాలి. ముందుగా ఇవి కడిగేసుకొని గుడబెట్టి తుడుచుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. తడి లేకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇవి మిరపకాయలు అయితే శుభ్రంగా కడుక్కుందామండి. మనము వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక శుభ్రంగా తూడ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రం ఈ కాడలు అసలు తీయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే కాడలు తీసి కడుగుతారు. దానివల్ల వాటర్ అనేది మన మిరపకాయలో పోతుంది. ఇది నిల్వ ఉండదు అనమాట. మనకి ఏ పచ్చడైనా కూడా నిల్వ ఉండాలంటే ఉప్పు, కారం, పులుపు అనేది సమభాగాలుగా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఓకేనా? ఈ మిరపకాయ తొడియాలు ఎప్పుడు తీయాలో చూపిస్తానండి. ఇవి మాత్రం మనం గాలికి ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ గాలికి శుభ్రంగా గాలికి ఆరిపోయాయండి. వీటిని ఏ మాత్రం కూడా తడి ఉంచుకోకూడదు అనమాట వీటి మిరపకాయలకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి ఆరిపోయాయి కదా, ఇవి ఉన్నాయి కదా, తొడిమెలు తీసుకొని చిన్నగా కట్ చేసుకుందామండి. వీటిని మనం ఫస్ట్ తొడిమెలు తీసుకుందాము. ఇవి తొడవలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక తర్వాత ముక్కల్ని అయితే చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. వీటిని కొంచెం మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చింతపండు ఉంది కానీ పావు కేజీ చింతపండు అనమాట. కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు. చింతపండు ఎలాంటి పీచు కానీ గింజ కానీ లేకోకుండా చూసుకోవాలండి. వీటి కూడా తడి తగులుకోకుండా చూసుకోవాలి. పొడిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి చిక్కు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడాను ఏ మాత్రం గింజ కానీ పీచు కానీ ఉండకూడదు. ఇప్పుడు మనం ఆవాలు 2 స్పూన్లు అండి, మెంతులు 1 స్పూను లెక్క అనమాట. కేజీకి ఇంత మాత్రం మనకు సరిపోతుంది. ఇవి లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకుందాము. నేను ఈ స్పూన్తో తీసుకున్నానండి. 2 ఆవాలు 1 మెంతులు తీసుకున్నాను. కరెక్ట్ కొలతలు అనమాట ఇవి. ఎలాంటి పొరపాటు మాత్రం లేదు. మీరు కూడా పెట్టుకునే విధంగానే నేను చూపిస్తున్నాను. ఇలాగైతే మన అందరికి అర్థమవుతుంది కదా, అందుకని నేను చూపిస్తున్నాను అనమాట, ఇలాగ అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఇందులో వేయించుకుందామండి. లైట్గా వేడొచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి. మీరు లెక్కలు కావాల్సి రాసుకోండి. ఇదే అమ్మ చెప్పిన పర్ఫెక్ట్ కొలతలు అనమాట ఇవి. అలాగే చేసుకుంటాను నేను ఇంట్లో కూడాను. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడాను ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి ఈ పచ్చడి. ఏ పచ్చడినానండి మనకి ఉప్పు, కారం, పులుపు అనేది సమభాగాలుగా ఉంటే అసలు పచ్చడి పాడయ్యే అవకాశమే ఉండదన్నమాట. జాగ్రత్తగా చూసుకుంటే తడి చేతులు పెట్టడం కానీ అలాంటివి చేయకూడదు ఏ పచ్చడికైనా. చక్కగా వేగిపోయానండి. వీటిని పక్క తీసి పెట్టేసుకుందాము. పక్క తీసి పెట్టుకున్నాం కదా, చల్లారిద్దామండి మనం. వీటిని చల్లగా అయిపోయినాయండి. వీటిని పౌడర్ చేసుకొని వస్తాను. మీరు ఇలాగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇంత మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండుని మిక్సీలో పట్టేసుకుందామండి పౌడర్గా. ఎందుకంటే పీసులు తగులుకోకుండా ఉంటాయి, అంతా కలిసిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే. అంటే మన పండు మిరపకాయలలో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు, కానీ ఇలా అయితే చాలా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. పొడి పొడిగా వచ్చేసి మన పచ్చట్లో కలుస్తుంది అనమాట పండు మిరపకాయల్లో. ఓకేనా?
వేస్తున్నానండి. ఇందులో కొద్దిగా వేసుకుందాం. ఇందులో ఒక డబ్బా ఉప్పు అనమాట. ఇందులోనే సగం వేసుకుంటున్నాను, మిగతా సగం ఇందులో వేసుకుంటాను రెండోసారి పట్టినప్పుడు. ఓకేనా? ఇది 1/2 కేజీ అనమాట ఈ డబ్బా. ఉప్పు కూడా వేసుకుంటున్నాను, ఇందులో సగం వేసుకుంటున్నాను. ఇప్పుడు పట్టేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలాగా పొడిగా ఇలా వస్తుందన్నమాట. దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మిగతాది కూడా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మిగతా ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో. వేసుకొని పట్టేసుకుందామండి. ఇది కూడా చక్కగా పొడిగా వచ్చేస్తుందండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము మనము. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు కూడా మనం పేస్ట్ చేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా వేసుకుంటా రుబ్బుకోవాలండి, ఎందుకంటే తొందరగా మెదగవు ఇవి, అందుకని ఇలా రుబ్బుకోవాలండి. మిక్సీలోనైనా సరే గ్రైండర్లోనైనా ఇలాగ రుబ్బుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టి మరో వై వేసుకుందాము. నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకున్నట్లయితే అండి ఉప్పు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. అన్నిటికన్నీ సరిపడి ఉంటాయి అన్నమాట. ఈ లెక్కతో చేసుకుంటాం. మీరు వేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. మిగతాయి కూడా అలాగే వేసుకుందామండి. ఇది కూడా పట్టేసుకుందాం అలాగే. నేను జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. నేను ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. వంద గ్రాముల వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే అది మెత్తగా మెదగాలి కదా, అందుకని ఈ టైంలోనే వేసుకోవాలి. ఇవి కూడా మెదిగాక ఇలాగండి. ఇప్పుడు మిగిలిపోయిన మన చింతపండు ఉంది కదా, ఉప్పు చింతపండు, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నానండి. వేసుకొని మళ్ళీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు రెండో వాయి కూడా మెదిగిపోయింది కదండి. గింజలు ఇలాగే ఉంటాయి, ఇంత మెత్తగా మనం మిక్సీ పట్టుకొని ఇందులోనే విడిగా తీసుకోకుండా ఇందులోనే మనం పట్టుకున్నాం కదండి, మనం మెంతిపొడిను ఆ పిండి ఇందులోనే వేసి ఒకసారి మిక్సీ వేస్తే సరిపోతుంది. అంతా ఒకసారి కలిసి పోతుంది అనమాట. మిగిలింది మన తర్వాత చూపిస్తాను. మనం వేసిన పిండి కూడా అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న మిరపకాయలు పేస్ట్ ఉంది కదండి, పచ్చడి ఇందులో కలిపేసుకుందాం అంతా. మనం ఒకసారి ఈ పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇలాగే పక్కన పెట్టేసిద్దామండి. పచ్చడి అనేది ఊరాలన్నమాట. మనకి ఒక 24 అవర్స్ ఊరితే సరిపోతుంది. ఊరాక చూపిస్తానండి. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. దీని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత 24 అవర్స్ అయిపోయాక చూపిస్తానన్నాను కదండి. 1 డే అయిపోయాక ఇప్పుడు దీనిని 1 డే అలాగే ఉంచేసి చూపిస్తున్నాను మీకు. ఇలాగ ఉంటుందండి చక్కగా. ఊట కూడా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని తాలింపు వేసుకుందాము చక్కగా. దీన్ని తాలింపు ఓకేనా, ఇలాగ ఉంటుందన్నమాట. ఇలా ఏమీ కూడా చెడిపోదు. మనం ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందామండి. నేనైతే 1/2 లీటర్ పోసుకుంటున్నాను ఆయిల్. ఇది 1/2 లీటర్ అనమాట, 1/2 కేజీ అనమాట ఈ డబ్బా. దీంతో 2 పోసుకుంటున్నాను. ఇంకొకటి కూడా పోస్తున్నానండి, ఎందుకంటే మన పచ్చడిలో నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఏది కూడా తక్కువ ఉన్నా కూడా పచ్చడి నిల్వ మాత్రం ఉండదండి. అందుకని
మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి నేను 1/2 kg కంపల్సరీగా ఆయిల్ అయితే పడుతుంది. 6 kg తీసుకుంటే 200 grams సరిపోతుంది అనమాట. అయితే నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా కావాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. మీరు ఆయిల్ కొంచెం తక్కువ కావాలంటే 1/2 kgకి 200 grams చొప్పున ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం పచ్చడిని ఒకసారి పైకి కిందకి కలుపుకుందామండి, అంతా కలిసేలాగా. ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందండి మీకు. అంతా పైది కింది ఇది ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు కానీ ఏమి వేయలేదండి. రెండోసారి మనం ఫస్ట్ సారి ఎలాగైతే మనం లెక్క చూసుకుని వేసామో అదే పర్ఫెక్ట్ లెక్క అనమాట. లాస్ట్లో కూడా ఒకసారి చెప్తాను, మీరు రాసుకోండి. ఆయిల్ కింద కదండి, కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లో తగ్గించుకుందామండి. ఇప్పుడు మనం పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. ముందుగా మనం ఆయిల్ కాగింది కదా, మిరపకాయలు వేసుకుందాము. అలాగే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఒక పెద్ద పాయ ఒకటైతే సరిపోతుంది, చిన్న అయితే 2 వేసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకోవాలండి. అన్నీ 2 స్పూన్లు తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 2 స్పూన్లు మాత్రం తీసుకున్నానండి. పప్పులు ఎక్కువగా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. ఇవి చక్కగా వేగనివ్వాలండి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి, అది మీ ఇష్టం అండి. వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాము. తాలింపు మాత్రం మారనివ్వద్దండి, చూసుకుంటూ కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. పప్పులు చక్కగా వేగిపోయాయి కదా, చక్కగా దోరగా వేగాయి చూడండి. ఇలా వేగితే సరిపోతుంది మనకి. ఇలాగ దోరగా రంగు మారేంత వరకు ఉంచితే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట పప్పులన్నీ కలర్గా. ఇప్పుడు ఇందులో పచ్చడి వేసుకుందాము. నేనైతే కేజీ పచ్చడి తాలింపు వేసుకుంటున్నానండి. నేను చూపించింది కేజీ పచ్చడికి మాత్రమే చూపించాను. మిగతాది కూడా ఇందులో వేసుకుందాం. అలాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, నాకు మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది కదా. పచ్చడి అంతా వేసుకున్నానండి. ఇప్పుడు అంతా కలుపుకుందాము. పైనుంచి కిందికి, కింద నుంచి పైకి అంతా కలిసేలాగా చుట్టూ కలుపుకోవాలన్నమాట. వేడి దాని మీద తాలింపు వేసినా పర్వాలేదండి. మీకు అలాగా ఇష్టం అనిపించకపోతే ఆయిల్ చల్లారాకన్నా మీరు పచ్చడి కలుపుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధానంగా, నేను చెప్పిన కొలతలతో మీరు పెట్టుకున్నారంటే ఇక చెప్పనక్కర్లేదు, అంత బాగా ఉంటుంది, అంత బాగా కుదురుతుంది అన్నమాట ఈ పండు మిరపకాయ పచ్చడి అండి. అంతా కలిపేసుకున్నాం కదండి. ఆయిల్ మాత్రం ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని రోజులైనా పాడవదనమాట. ఆయిల్ కనుక తక్కువ వేశారో ఉండదన్నమాట. నేను చెప్పాను కదా కొలతలు, ఆ రకంగా చేసుకోండి మీరు పచ్చడి. ఇంకోటి ఏంటంటే మీ లాస్ట్లో మీ కొలతలు చెప్తున్నాను కదా, చెప్తాను వినండి. కేజీ పండు మిరపకాయలకండి 1/4 kg ఉప్పు,
చింతపండు కూడా పావు కేజీనండి తీసుకునేది కేజీ మిరపకాయలకి. అదే మీరు కొంచెం పులుపు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళైతే కేజీకి 200 గ్రామ్ చింతపండు తీసుకోవచ్చు. ఉప్పు మాత్రం మీకు సరిపడే చూసుకొని వేసుకోండి. మనం పులుపుని బట్టి కదా మనం ఉప్పు వేసుకునేది, అది కూడా కరెక్ట్గానే వేసుకోవాలన్నమాట. మనం 200 గ్రామ్స్ వేసుకోవాలి. అలా కాకుండా నేను చెప్పిన కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు సరిగ్గా సరిపోతుందండి. ఆయిల్ కూడాను మీరు అర కేజీకి 200 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది. మనం కేజీ పెట్టుకుని, ఎందుకంటే ఎక్కువ తక్కువ తూకం వేసేటప్పుడు వేస్తారు కాబట్టి నేను కేజీ మన హాఫ్ లీటర్ అని చెప్పానండి. అలా కాదు అనుకుంటే మీరు 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే కేజీకి 400 గ్రామ్స్ తీసుకోండి. కొంచెం ఎక్కువగా ఉన్నాయంటే కరెక్ట్గా హాఫ్ లీటర్ తీసుకోండి, సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు నా పచ్చడి ఎలా వచ్చిందో అలాగా వస్తుందన్నమాట. ఓకేనా? ఈ కొలతలతో కనుక మీరు పచ్చడి పెట్టుకున్నట్లయితే అండి సూపర్గా వస్తుంది. ఇలాగ పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పిన కొలతలు కరెక్ట్ కొలతలండి అవి. ఎందుకంటే మనం తీస్తూ ఉంటే మన కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది అంతటికి మన అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి నేను చెప్పింది కరెక్ట్ లెక్క. నేను అమ్మ నాకు చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీకు ధ్యానం చేసి పెట్టండి అబ్బా, మీరు చాలా బాగుంటుంది, చాలా బాగా కుదురుతుంది. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్ మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.